హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు చూస్తున్నది తెలుగు టెక్ అడ్వైస్ ఛానల్, మహీటెక్ కాదు. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇందులో కూడా ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే పెడతాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి పూర్తి సమాచారాన్ని టెలిగ్రామ్లో పొందుపరుస్తాను. మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన టెంప్లెట్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇదే టెంప్లెట్ క్లిక్ చేసి మిక్సర్ అనే ఆప్షన్లో ఆడియో రిమూవ్ చేయండి పూర్తిగా. ఫస్ట్కి రండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేయరు మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో టార్గెటెడ్గా వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్షన్ అనేది మీ ఇష్టం అండి. నేను ఒక ఫోటోని తీసుకొని చూపిస్తాను మీకు. నాకు నచ్చిన ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న పైన ఇంటూ మార్క్. ఈ ఫోటోని చివర పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నాను. కిందకి వెళ్తున్నాను. బ్లెండింగ్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఆన్ చేశాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేశాను కరెక్ట్గా మిడిల్లోకి. బ్యాక్ వచ్చాను. ఇదే క్లిక్ చేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేశాను. అండ్ మాస్క్ ఆన్ చేసి కొంచెం పైకని ఇలా ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, ఇలా ఇంకొంచెం బాగుంటుంది చూడటానికి ఎఫెక్ట్. ఇదే ఫోటో క్లిక్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసి కిందకి వెళ్ళండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. శాచురేషన్ పెంచండి. బ్యాక్ వచ్చేయండి. ఫిల్టర్ అనే ఆప్షన్లో వివిడ్లో V05 ఓకే, కలర్ఫుల్గా వస్తుంది. ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని ఈ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ వచ్చేసి లేయరు టెక్స్ట్ స్పేస్ ఇచ్చి మీ ఫోన్లో ఉన్న కీబోర్డ్ ఓపెన్ చేసి ఎమోజీస్లో ఈ ముద్దు పెట్టేది ఉంది కదా, కిస్ సింబల్, దీన్ని తీసుకొని ఎమోజీని స్పేస్ ఇచ్చి ఓకే చేయండి. ఓకే, కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఈ పాయింట్లోకి కరెక్ట్గా ఇలా పెట్టేశాను. ఓకే, కరెక్ట్గా పెడతాను. సారీ, ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ వచ్చేసి లేయరు టెక్స్ట్. మీరు ఎవరి పేరు రాయాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఇక్కడ రాయండి. ఎగ్జాంపుల్ నేను ప్రియా అని రాశాను. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. కొంచెం పెద్దగా చేశాను అండ్ ఇక్కడ పెట్టాను. ఈ కలర్ అనే ఆప్షన్లో ఇక్కడ మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ తీసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఫాంట్ అనే ఆప్షన్లో టాప్లో స్టోర్ సింబల్ క్లిక్ చేస్తే కేటగిరీస్ ఓపెన్ అవుతాయి. హ్యాండ్ రైటింగ్ అనే కేటగిరీలోకి రండి. వచ్చి నేను ఒక ఫాంట్ చూపిస్తాను. ఆ ఫాంట్ స్టైల్ ఇక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఓకే, ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే కేటగిరీలో ఫస్ట్లోనే ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా కొంచెం చిన్నగా చేసి ఈ పాయింట్లోకి పెట్టండి. ఈ పాయింట్లోకి పెట్టి కిందకి వెళ్ళండి. అవుట్లైన్ ఆన్ చేయండి. అది షాడో ఆన్ చేయండి. ఇది క్లిక్ చేసి కొంచెం చిన్నగా చేద్దాం. ఇక్కడికి పెడదాం. రైట్, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను ఇచ్చిన వైట్ కలర్ బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్. చివర పట్టుకొని ఈ యొక్క వైట్ కలర్ బోర్డర్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా. ఇప్పుడు లేయరు మీడియా. నేను ఇచ్చిన లిరికల్ వీడియోస్ మీ దగ్గర ఏమైనా పాతవి ఉంటే ఆ సాంగ్స్ నచ్చితే అవి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పేది ఆప్షన్ 1. ఆప్షన్ 2 కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఒకవేళ డౌన్లోడ్ చేసుకొని ఉంటే అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని తీసుకొని ఉంటే ఇక్కడికి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా వస్తుంది. కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఆడియో వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. లాస్ట్లో ఆడియో మిగిలిపోతుంది. ఇది ఆడియో పెట్టుకునే విధానం. ఒకవేళ మీకు ఈ సాంగ్ వద్దనుకుంటే ఏం లేదు, ఆడియో బటన్ క్లిక్ చేసి కిందకి వెళ్తే ఫోల్డర్స్, మీ ఫోన్లో చాలా పాటలు ఉంటాయి. ఇదైతే నచ్చిందో మీకు ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ నొక్కితే ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. లాస్ట్లో వచ్చింది చూడండి. మీరు ఈ సాంగ్ పెట్టుకోరు కాబట్టి అప్పుడు ఇది ఉంటుంది. ఇలా మీకు నచ్చిన 2 సాంగ్స్లో ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. ఆడియో అయితే మీ దగ్గర ఉన్నది, లిరిక్స్తో ఇచ్చింది అయితే నేను ఇచ్చింది. చూడటానికి చాలా బాగుంది. వీడియో కంప్లీట్ అయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టి 30 ఫ్రేమ్స్ పెట్టి సేవ్ వీడియో చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోలకు